ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఓకే సార్. బ్యాగ్ లేట్ ఉంది. ఏంటి చెప్పు సార్. బ్యాగ్ తీ. బ్యాగ్ తీ. తీ బ్యాగ్. బ్యాగ్ తీరా. ఈశ్వర్ మాలుందా సార్? ఉంది సార్. తీసుకెళ్ళండి అండి. దిగులు. రా. ఆ టీ కూడా దగ్గర బండి ఆపు. సరే సార్. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. ఈ టీ షాప్ దగ్గర టీ బాగుంటుందా? బాగుంటుంది సార్. పెట్టమని చెప్పు. ఏమయ్యా టీ సార్, పెట్టు. ఎన్ని టీలు కావాలి సార్? 5. సరే సార్, కూర్చోండి. వాడిని కూడా దించు. నిలబడి ఇక్కడ. సార్ సార్ ఒరే, అప్పుడే మొదలు పెట్టావా? అర్జెంట్ సార్. సరే, అక్కడ పోసుకో. చూసుకో, తొందర్రా. సార్ పట్టుకోరండి. అమ్మా. అమ్మా. దొంగ నా కొడక. సార్, దొరికాడు నా కొడుకు. సార్ 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 ఎక్కడికి రా దెంగేస్తావు? పారిపోతాడట, పారిపోతాడు. ఎరా పారిపోతాం అనుకున్నావా? చెత్త నా కొడక. సిగ్గులేదరా ఏడవడానికి? చెత్త పని చేసి ఇంట్లో మా అమ్మ చిల్లొక్కలో ఉంటారు సార్. నేను జైలుకి వెళ్తే వాళ్ళు అనాథలు అయిపోతారు సార్. మరి మీ నాన్న లేరు సార్. మా నాన్న ఉన్నప్పుడు నాకు ఎవరు తెలియలేదు సార్. నేను ఏ పని నేర్చుకోలేదు సార్. మా అమ్మకి ఏ పని రాదు సార్. చెల్లి చదువుకుంటుంది సార్.
చిన్నప్పుడు ఏ కష్టం తెలియకుండా గడిచినీళ్ళు సార్. ఒక్కసారిగా కష్టాల్లోకి వెళ్ళిపోయింది సార్. ఏ పని నేర్చుకోలేదు సార్. నాన్న నేను లోటు తెలియకుండా చూడాలనుకున్నాను సార్. ఏం చేయాలో తెలియలేదు సార్. అందుకే ఇలా చేశాను సార్. రే, ఇలాంటి గంజా వ్యాపారం చేస్తే జీతాలు పాడైపోతారా? ఏరా మీ ఇల్లు ఎక్కడరా? సార్ ఈ ముందునే సార్. దా చెప్తాను సార్. ఆ అడ్రస్ పోండి. ఎక్కడరా మీ ఇల్లు? సార్ కొద్ది లోపలికి వెళ్ళాలి సార్. సార్ ఇదే సార్. ఇదా? అవును సార్. సరే ముందు నాడు. అమ్మా అమ్మా ఏమైందిరా? పోలీసులు వచ్చారేంటి? ఏం లేదమ్మా, నువ్వు కంగారు ఏం పడకు. రండి, లోపలికి రండి. నువ్వు కంగారు పడకు, ఏం కాలేదు. సార్ మీరు అలా కూర్చోండి. కూర్చోండి అమ్మా, ఒకసారి మాట్లాడాలి. పర్లేదు సార్, మీరు చెప్పండి. మా వాడు ఏం చేశాడు సారు? చెప్తాను. మీ ఇల్లు ఎలా గడుస్తుందమ్మా? మా అబ్బాయి పని చేస్తున్నాడు సారు. ఏం పని చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు సార్ మా వాడు? మీ వాడు సంపాదించేదంతా మీ ఖర్చు ఎంత? ఆ లెక్కలేనో తెలుసా మీకు? తెలీదు సారు. అన్నీ వాడే చూసుకుంటున్నారు సారు. అవును, మీ అమ్మాయి ఏది? బయటికెళ్ళింది సారు. మా చెల్లి సార్. నమస్తే సార్. ఏమ్మా, ఏం చదువుతున్నావు? 10th క్లాస్ చదువుతున్నాను సార్. ఓకే. మీ ఖర్చులన్నీ మీ అన్నయ్య చూసుకుంటాడా? అన్నయ్య సార్. ఓకే. ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళాను సార్. బర్త్డే ఫ్రెండ్కి ఏం గిఫ్ట్ ఇచ్చావా? ఇచ్చాను సార్. ఓ, కాస్ట్ ఎంత? 2000 సార్. నీ డ్రెస్ తాలూకు కాస్ట్ ఎంత? 3000 సార్. వాడిగా సరిగా చదువులేదు. మీ ఖర్చులు చూస్తే చాలా ఎక్కువ. వాడి చదువుకి వాడి సంపాదనకి సంబంధమే లేదు. ఏ రోజున అడిగారా? వాడికి డబ్బులు ఎలా వస్తున్నాయని అడిగారా? లేదు సార్. మీరే కాదు, ప్రతి ఇంట్లోని ఇదే పరిస్థితి. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. ఇంట్లో అవసరాల కోసం
వాళ్ళని మెప్పించడం కోసం వాళ్ళకి ఏ కష్టం తెలియకూడదని ఇగో ఇలా అడ్డదారి దొక్కుతుంటారు. జీవితం పాడు చేసుకుంటున్నారు అనవసరంగా. ఏం చేశాడు సార్ మా అబ్బాయి? ఏం చేస్తున్నాడా? గంజా స్మగ్లింగ్ చేస్తున్నాడు. సారీ సార్. రేయ్, నీకెందుకురా నోటుదోలా? సార్ మాట్లాడుతున్నారు కదా. యాదా వేషాలు నువ్వును. నిజమా సార్? పెద్ద సార్ చెప్పింది నిజమేనా? అవునమ్మా. ఇలాంటి పనులు ఎప్పటి నుంచి చేస్తున్నావురా? ఎప్పటి నుంచి చేస్తున్నావు ఇలాంటి పనులు? ఇలా ఎందుకు చేస్తున్నావురా? నీకేమైనా అయితే అమ్మా, మా పరిస్థితి ఊరుకోమ్మా. ఏంట్రా? ఇదేం పనిరా? నీకేమైనా అయితే చెల్లి పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? ఏంట్రా భగవంతుడా, ఏంట్రా నా పెంపకం? ఇదేనా నా పెంపకం? ఇదేనా నా పెంపకం? క్షమించమ్మా. ఇదేనా నా పెంపకం? ఏంట్రా ఇలా చేస్తున్నావు? మీకోసమే చేశాను, మీకోసం ఇదంతా చేశానమ్మా. మంచిగా బతుకుతానమ్మా. క్షమించమ్మా. మిమ్మల్ని మంచిగా చూసుకోవాలని ఇదంతా చేశానమ్మా. మిమ్మల్ని మంచిగా చూసుకోవాలని ఇదంతా చేశానమ్మా. మంచిగా బతుకుతానమ్మా. సారీ సార్. మా ఊరుకో. రేయ్ రేయ్, నీకు ఇదే లాస్ట్ వార్నింగ్, అర్థమైందా? మీ అమ్మ చెల్లి కోసం నేను వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఇది రిపీట్ అయిందా సార్ తీసుకెళ్ళి బొక్కలేసేస్తాను, అర్థమైందా? అలాగే సార్. జాగ్రత్త, అర్థమైందా? ఓకే సార్. ఒరేయ్, సార్ నువ్వు చాలా లక్కీ. నీ తల్లిని చెల్లిని చూసి ఎస్సగా వదిలేశారు. ఎక్కడైనా జాగ్రత్తగా ఉండు, అలాగే వాళ్ళని సార్. జాగ్రత్తగా చూసుకో. అలాగే ఓకేనా? అలాగే సార్. ఇదేనా నా పెంపకం? ఏంట్రా ఇలా చేస్తున్నావు? మీకోసమే చేశాను, మీకోసం ఇదంతా చేశాను. కార్ పక్కన. సరే. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నామ్మా? బాగున్నాను సార్. ఓ, మీరేంటి ఇక్కడ? షాప్ పెట్టుకున్నాను సార్. ఓకే, ఖర్చులకు తగ్గట్టు సంపాదన ఉండాలని. గుడ్, వెరీ గుడ్. ఏమా లక్ష్మణ్ ఎలా ఉన్నాడు? బాగున్నాడు సార్. బాగున్నాడుగా? మా అన్నయ్య సార్. సార్ నమస్తే. నమస్తే. మా అన్నయ్య సార్ డబ్బులు ఇచ్చి షాప్ పెట్టించింది. ఓ గుడ్. జరిగిందంతా మా చెల్లి చెప్పింది సార్. ఓ అలాగా. అమ్మ నాన్న చనిపోయాక ఆడపిల్లలు పుట్టింటికి రావడమే తగ్గించేస్తారు సార్. అన్నదమ్ములు సరిగా చూడరేమోనని, లేదా వాళ్ళ భార్యలు ఏమైనా అంటారేమోనని, కానీ వాళ్ళ బాగోగులు చూడాలి కదా సార్. నా మేనల్లుండి చూశాక తెలిసింది సార్, నాన్న తర్వాత ఆ బాధ్యత మనదే అని. ఈ రోజుల్లో మీలా ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు సార్? అవును, ఇంతకీ వాడేడి? అదిగోండి సార్ వస్తున్నాడు. ఓకే. బాగున్నావమ్మా? బాగున్నాను సార్. ఇట్రా నాన్న. ఆటో నడుపుకుంటున్నాడు. వాడి చెల్లిని వాడే కాలేజీకి తీసుకెళ్తున్నాడు. అమ్మ, నేను కాలేజ్కి వెళ్ళేసి వస్తాను. అన్నయ్య నన్ను కాలేజీలో దింపేస్తాను. అలాగే చెల్లి. రండి సార్, టిఫిన్ చేద్దరు. లేదమ్మా, డ్యూటీకి టైం అవుతుంది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేస్తాలే. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్.
సరే నువ్వు కష్టపడి పని చేయి, అలాగే. అర్థమైందా? అలాంటి పనులు ఏం చేయొద్దు. సరే సార్. బాయ్. సరే లక్ష్మణ్, సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. అమ్మని చెల్లి జాగ్రత్త చూసుకో. అలాగే సార్. ఓకే ఓకేనా? సార్. సరే సార్. ఆప్తుల కోసం అడ్డదారులు తొక్కిన తప్పు లేదనుకుంటుంది నేటి యువత. అడ్డదారులు తొక్కి అవస్థల పాలైతే అదే ఆప్తులు రోడ్డున పడతారనే విషయం తెలుసుకోవట్లేదు. బాధ్యత ఎంత ముఖ్యమో భవిష్యత్తు కూడా అంతే ముఖ్యం. బాధ్యతలు పంచుకుంటేనే బంధాలు బలపడతాయి, సమాజంలో మంచి కుటుంబాలుగా నిలబడతాయి.